హే గైస్, ఎలా ఉన్నారు? నేనైతే మస్తున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్. మై నేమ్ ఈజ్ అశోక. ఈరోజు టీజర్ వచ్చేసి భద్రకాళి మూవీ. ఈ మూవీ పేరు వినే ఉంటారు. యాక్చువల్గా మనం చాలా రోజులైంది ఈ టీజర్ వచ్చేసి మనం ఇంకా చేయలేదు, ఎందుకంటే నేను చూడలేదు, కొంచెం బిజీ వలన. దాని కోసము ఈరోజు ఈ టీజర్ని చూసేద్దాము. ఈ హీరో వచ్చేసి విజయ్ యాంటోనీ. తెలుసు కదా, బిచ్చగాడు 2 చాలా సినిమాలు తీశారు. బట్ మనము కొన్ని సినిమాలే తనకు చూసాము. నాకైతే ఒక బిచ్చగాడు ఫస్ట్ పార్ట్ మాత్రం సూపర్ డూపర్ హిట్ అనిపించింది. దాని తర్వాత డాక్టర్ సలీం అని చాలా మూవీస్ చేశాడు. ఇవన్నీ బాగానే ఉన్నాయి స్టోరీ పరంగా. ఓకే, ఇదంతా లెంత్ లేకుంటే ఈ డైరెక్టర్ వచ్చేసి అరుణ్ ప్రభు 2 సినిమాలు చేశారు తమిళ్లో. ప్రజెంట్ అయితే ఈ ట్రీజర్ చూసేసిన తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. ఓకేనా, లెట్స్ గో ప్లే. విజయ్ యాంటోనీది 25వ పిక్చర్. కూడా ఒకరోజు పులి అవును, అబద్ధము అహంకారము అంతమవును. చరిత్రలోనే ఇంతవరకు ఇలాంటి సంభవం జరగలేదు. ఇట్స్ గోనా బి ద బిగ్గెస్ట్ స్కామ్ ఆఫ్ ద నేషన్. రాసి పెట్టుకోండి. సెక్రటేరియట్ లో ఒక్కొక్కరు బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు. ఇంతవరకు మనకు అందిన సమాచారం ప్రకారం 6,236,20,4,00,000. Not a small time UG group. జనాల మధ్యలో కలిసిపోయి we think it has roots since 1960s. లుక్ ఏదో బ్యాక్గ్రౌండ్ బాగుంది. అమ్మాయి ఎవరో మరి బ్యాక్ సైడ్ నుంచి చూపిస్తున్నారు. పని ముగించాడు. సీక్రెట్ లో ముగించాడు. రంగంలోకి దిగొచ్చు. పాపులారిటీ ఇమేజ్ ముఖ్యం అనుకుంటే పోస్టర్లు ఎంచుకోవచ్చు. ఏంటి విజయ్ యాంటోనీ జైల్లో ఉన్నాడు అంటే స్టోరీకి ఇంకా ఏదైనా చేస్తున్నాడా? ఓ, ఎవరు నువ్వా అంటే ఏం చేశారని? గవర్నమెంట్ ఆఫీస్లో ఉన్నారు. గవర్నమెంట్ ఆఫీసరా? రూపాయి క్యాన్సర్. విజయ్ యాంటోనీ కరప్షన్. ఎలాగైతే మొత్తానికి ఐజీ ట్రాన్స్ఫర్ నే సాధించాను. అంటే దీంట్లో గవర్నమెంట్ ఆఫీసరు. ఆ బాబే హౌసింగ్ బోర్డ్ లో ఒక ఇల్లు అలర్ట్ చేసి ఇచ్చాడు. చెప్పాను కదా సార్, కిట్టు అని. కిట్టు అనే వ్యక్తి గురించి ఆయన ఎప్పుడూ వినలేదు. వాడు చాలా కెట్టి పిండవే. ఏంటయ్యా జరుగుతుంది? ఏం జరుగుతుంది? తన పేరు కిట్టు. కిట్టు ఎవరు? మ్యూజిక్ బాగుంది. మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ సాంగ్ సూపర్. ఓ, మ్యూజిక్ సాంగ్ లో ఏదో మీనింగ్ ఉంది. పల్లెటూరులో ఓకే, నార్మల్ లైఫ్. ఉత్తరకాలి 10 ఏళ్ల క్రితం సెక్రటేరియట్ లో టీ సిగరెట్లు అమ్మేవాడు. ఎమ్మెల్యే హాస్టల్లో క్లీనర్ గా చేశాడు. 197 కోట్ల. కేవలం ఆరంభం మాత్రమే. మూర్తి కమింగ్ సూన్ భద్రకాళి. హే, యాక్చువల్గా ఈ మూవీ గురించి నాకు కనిపించిన క్యారెక్టర్స్ అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి ఈ మూవీ లుక్ మాత్రం హీరో లుక్ యాజ్ ఇట్ ఈస్గా అన్ని సినిమాల్లో ఎలా ఉందో అలాగే ఉంది. బట్ దీంట్లో ఒక 4-5 క్యారెక్టర్స్ని చూపించారు. అంటే తను లైఫ్ని చూపించారు. ఒకటి వచ్చేసి గవర్నమెంట్ ఆఫీసర్. తను చిన్నప్పుడే ఒక టీ స్టాల్లో పనిచేశాడు. దాని తర్వాత ఎమ్మెల్యే దగ్గర పనిచేశాడు. అండ్ గవర్నమెంట్ ఆఫీసర్ అండ్ ఫ్యామిలీని లీడ్ చేస్తున్నాడు. అంటే నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీని లీడ్ చేస్తున్నాడు. కానీ లాస్ట్లో అనౌన్స్ వచ్చేసి 187 కోట్లోనే వచ్చారు. అంటే ఇది కరప్షన్. అంటే విజయ్ యాంటోనీ దీంట్లో ఒక గవర్నమెంట్ ఆఫీసర్ ఉండి నార్మల్ లైఫ్ని బతుకుతూ అని కొన్ని 100 కోట్లు కరప్షన్ చేస్తాడు అనేది మాత్రం అర్థమవుతుంది. అండ్ చిన్న బాబుగా తను టీ స్టాల్లో బతకడం, అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అబ్బాయి ఆ లైఫ్ని ట్రావెల్ చేస్తూ బతకడము. దాని తర్వాత కరప్షన్, అంటే పేదవాళ్ళకి ఇవ్వడానికే ఈ కరప్షన్ అనుకుంటున్నాను. ఫస్ట్ డైలాగ్ ఉంటుంది, దారి చూపడానికి వచ్చిన స్వామి విత్తనమై మొలిచాడు, పిల్లి కూడా ఒకరోజు పులి అవుతుంది. నెంబర్ 1 డైలాగ్. అసలు కొన్ని షార్ట్స్ పెట్టాడు అయ్యా, సూపర్. అండ్ లుక్ పరంగా అయితే నార్మల్గానే ఉంది. నాకు పెద్దగా కొత్తగా ఏం అనిపించలేదు, కానీ స్టోరీ పరంగా మాత్రం కొత్తగా ఉంది కరప్షన్ గురించి. అండ్ విజయ్ యాంటోనీ డిఫరెంట్గా ప్లే చేస్తాడు అనుకుంటాను. అంటే మైండ్ సెట్తోనే ఆయన సినిమాలన్నీ మైండ్ సెట్ గేమ్సే ఉంటుంది. అండ్ ఈ ఫిలిం వచ్చేసి ఫాతిమా విజయ్ యాంటోనీ పిక్చర్స్ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు. అండ్ మన తెలుగులో డిస్ట్రిబ్యూటర్ వచ్చేసి మైత్రి మూవీస్ వాళ్ళు. ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫుల్ లెంత్ వీడియోస్ వెళ్ళి మన ఛానల్లో చూసేయండి.
మీకు ఎలా అనిపించిందో అది కామెంట్ రూపంలో నాకు చెప్పండి అండ్ నేను దానికి రిప్లై ఇస్తాను. ఓకే, ఇంతటితో ఈ వీడియో సమాప్తం. థ్యాంక్ యూ సో మచ్.